అలాగే ఇతర పోలీస్ అధికారులు అందరూ హుటాహుటిన రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో కుటుంబ సభ్యుల పాత్ర ఖచ్చితంగా ఉందనేటువంటి అనుమానం వస్తుంది. దీనికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది. మనకి మరికొన్ని గంటల్లోనే పోలీస్ అధికారులు అఫీషియల్గా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రామ్ లక్ష్మణ్ అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు కవలలు, వారికి సంబంధించినటువంటి గృహం ఉంది. వారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళి వస్తున్నారు. అందరూ ఉమ్మడిగా ఉంటున్నారు, ఉమ్మడి కుటుంబంలోనే ఉంటున్నారు. అయితే ఇద్దరే అన్నదమ్ములు. ఆ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు రామ్ లక్ష్మణ్, అలాగే వీరి తండ్రి సైతం గల్ఫ్ దేశాల్లోనే ఉంటున్నారు. ఉన్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు ఆరా తీస్తున్నారు. దీనిలోనే అనేక విషయాలు, సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఈ హత్యలో ఒక్కరే చేశారా లేదా ఇంకొకరా అని చెప్పేసి 11 నిమిషాలకు సంబంధించిన సీసీ ఫుటేజీ మాయమైంది. ఎక్కడికి వెళ్ళింది, ఎవరు మాయం చేశారు, ఎక్కడ ఉంది, పోలీసుల దగ్గర భద్రంగా ఉందా ఈ సీసీ ఫుటేజీ? పోలీస్ మార్క్ విచారణలో ఇప్పటికే కొన్ని విషయాలను అంగీకరించినట్టుగా మనం గుర్తించవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి అంశంగా ఆస్తితగాదాల, చీదరింపుల, అలాగే చీత్కారాల, మందలింపుల, ఏదైనా కావచ్చు కారణం. కుటుంబ పెద్దలు అన్నప్పుడు మంచి చెడ్డలు జరుగుతున్నటువంటి క్రమంలో మందలిస్తారు సహజంగానే. నువ్వు దారి తప్పుతున్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మందలిస్తుంటారు. అయితే ఈ మందలింపే ఆక్రోశానికి దారితీసిందా లేదా మరేదైనా కారణం ఏదైనా ఇంత అమానుష ఘటన ఎలా చేతులు వచ్చాయి ఆ చిన్నాన్ని చంపడానికి? ఎవరి సహకారంతో చేశారు? ఆ క్లాతులో ఉన్నటువంటి ఆయుధం ఏంటి? ఆ క్రమంలోనే ఒకవైపు పులివేషగాళ్ళ నృత్యాలు చేస్తూ డప్పు చప్పుల్లో ఊరు ఒకవైపు ఉంటే ఈమె అర్ధనాదాలు బయటకు రాలేదా? ఇది పక్కా ప్లాన్తో చేసిందా? ఈ ఘటన సంబంధించినటువంటి అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. కాలనీ వాసులు సైతం కూలుకుంటలేరు. మామ, కాక అనుకుంటూ, అన్న, తాత అనుకుంటూ వచ్చి చిన్నారి ముద్దు మాటల్ని నెమరేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇక్కడ అక్కడ అనే తేడా లేదు, ఎక్కడైనా జరగవచ్చు. తస్మాత్ జాగ్రత్త. మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీ పిల్లల్ని గమనిస్తూ ఉండండి. ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఈ నేరాలు కాకముందే జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు చూడండి, కేవలం 5వ తరగతి చదువుతున్నటువంటి ఆకుల హితీక్ష, ఆ హితీక్షకు సంబంధించి నిన్న సాయంత్రం 6 గంటల వరకు అమ్మతో మాట్లాడింది, పరిసర ప్రాంతాల్లో అంకుల్తో మాట్లాడింది, ముద్దుగా ముచ్చట చెప్పింది. తీరా చూసేసరికి గంట సమయంలోనే హితీక్ష కనబడట్లేదనే వార్త సంచలనానికి దారితీసింది. ఎక్కడ వెళ్ళింది అని చెప్పేసి కేవలం గంటలోనే పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందించినటువంటి క్రమంలోనే హితీక్ష ఆచూకీ లభ్యమైంది. ఇక్కడే ఆ పక్కనే ఒక ఇంట్లో వ్యక్తి ఉంటాడు, ఆయన మద్యానికి బానిసయ్యాడు. ముందుగా అనుమానం అతని మీదనే వెళ్ళింది. ఎవరు అనేటువంటి కోణంలో ఆ కోణంలో సైతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపైన ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎందుకు ఈ ఘటనకి పాల్పడాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో సమగ్ర విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద ఇలాంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకూడదు. ఎవరైతే పాప హత్య కేసులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని ఉరి తీసేయాలి, హత్యకు హత్యే మార్గం అని చెప్పేసి ఆవేదన భరితమైనటువంటి స్వరంతో స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇదంతా కాలనీ వాసులు ఒక్క తీరుగా ఇదంతా వచ్చి అసలు ఇంత దారుణమా, ఇంత అన్యాయమా అంటున్నారు. ఏంటి ఎప్పుడు జరిగిందని తెలుసు మీకు? ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి? ఈ పాప ఈ కాలనీలోనే ఉంటుంది, ఇక్కడనే ఉంటుంది సార్. అంత దారుణంగా హత్య చేసినటువంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది? ఘోరంగా చేయాలి సార్, ఇట్లా చేసినందుకు శిక్ష చేయాలి. చెప్పండి, ఇట్లాంటి సార్ పాప ఎట్లయితే కోసేసిందో ఆమెను కూడా అదే రకంగా కోసేసి కోస్తేనే ఇంకొకరు ఇట్లాంటి చేయరు సార్. రిపీట్ కాకుండా ఉంటుంది సార్, అంతే. రిపీట్ కాకుండా ఉండాలంటే వాళ్ళకు కూడా తగిన శిక్ష, అంటే ఆ పాపకి ఎలాంటి శిక్ష పడ్డదో అలాంటి శిక్ష పడాలి. అప్పుడే ఈ సమాజం కళ్ళు తెరుస్తాయి. అప్పటిదాకా ఇంతే ఉంటుంది ఈ దారుణం. ఎంత చిన్న పాప చూడండి, 5 సంవత్సరాల చిన్న పాప ఇంత సంధిలో ఇట్లా తిరుగుతుండే ఆడుకుంటా పాడుకుంటా. ఇది చాలా తప్పు, చాలా పెద్ద నేరము, క్షమించకూడని విషయం ఇది. వాళ్ళ ఇంటి లోపల కానీ బయట వాళ్ళు కానీ ఎవరే కానీ ఇది కరెక్ట్ కాదు. శిక్షించాలి, కంపల్సరీ శిక్షించాలి.
ఈ మనుషులకు ఏం జరిగింది అసలు? మగాళ్ళు మృగాలుగా మారుతున్నారు, మనుషులు మానవత్వం మర్చిపోతున్నారు. అమ్మను కొడుకు చంపుతున్నాడు, తండ్రిని కొడుకు చంపుతున్నాడు, బిడ్డను తల్లి చంపుతున్నది. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు, అంతటా ఇదే పరిస్థితి జరుగుతున్నటువంటి మనం విషయాల్ని గమనిస్తున్నాం. మీరు చెప్పండి, ఇంత హృదయాల్ని కలిచివేసేలా ఉంది ఈ సంఘటన, హితీక్షకు సంబంధించిన ఘటనకు సంబంధించి? ఏది ఏమైనా కానీ చిన్నారిని 5 ఏళ్ల పాపని చంపడం అనేది చాలా అన్యాయము. అలాంటి చిన్న పాపని చంపడం ఏదైనా ఉంటే పరిష్కారం ఏదంటే మాట్లాడుకోవాలి, పెద్ద పెద్ద మీరు అన్నట్టు. కానీ ఏదున్నా 5 ఏళ్ల పాప పసిపిల్ల చంపడం అనేది చాలా కఠినమైన చర్య. అది ప్రాణానికి ప్రాణం అనేది తీయడం అది ఇంపార్టెంట్. ప్రాణం ఏది ఇవ్వాలి. అట్లయితేనే ఈ సమాజంలో ఇట్లాంటి హత్యలు జరగకుండా భయం ఉంటుంది. ఈ సమాజంలో ఈ హత్యలు జరగకుండా కొద్దిగా అరికట్టచ్చు, అంతే. ఉండాలి భయం అనేది ఉండాలి. భయం ఉంటేనే ఇప్పుడు ఈ సమాజంలో అనేది బతకాలి. చిన్న పిల్లకే రక్షణ లేకుంటే రేపు పెద్దవాళ్ళకు కూడా రక్షణ ఏడు ఉంటుంది? 5 ఏళ్ల పాపకు అభశుభం తెలియని పిల్లకే రక్షణ లేదు. సేమ్ ఈమెకు ఎలా జరిగిందో ఆమెకు ఎవరైనా కష్టం. ఇప్పుడు దీంట్లో ఉన్న వారికి, పాల్గొన్న వారికి ఎవరైనా కానీ వాళ్ళకి ఇదే శిక్ష కావాలి, ఇదే శిక్ష కావాలి. ఎవరిని కదిలించినా ఒకటే చెప్తున్నారు, ఎట్లా చేతులు వచ్చాయి వీళ్ళకి. అభం శుభం తెలియనటువంటి ఆ చిన్నారిని చంపడానికి, చిదిమేయడానికి, బాల్యంలోనే చిదిమేయడానికి మనసేలా వచ్చింది? ఇంత ఘోరానికి పాల్పడతారా వీళ్ళు? మనుషులేనా అసలు? మానవ రూపంలో ఉన్నటువంటి పశువుల, రాక్షసుల అనేటువంటి కోణంలో పలువురు తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాము. ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా శిక్షా భయం అనేది ఉండాలి, కఠిన శిక్షలు విధించాల్సిందే అని చెప్పేసి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. జగిత్యాల జిల్లా కొరుట్లలోని ఆదర్శ్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. నవ్య, రాము దంపతులకి 2 పిల్లలు ఉన్నారు. చిన్నారి హితీక్ష, అలాగే అతని సోదరుడు వేదాంశు. ఇద్దరు అరుబయటనే స్కూల్కి వెళ్ళొచ్చినాక ఆడుకుంటున్నటువంటి సమయంలో అప్పటి వరకు కళ్ళ ముందటే ఆడుకుంటున్నటువంటి ఆ పాప మిస్ అయింది. ఎక్కడ ఏంటి అనేటువంటి కోణంలో వెతికారు. దీంతో ఒక్కసారిగా సమీపంలోనే ఓ ఇంట్లోని బాత్రూంలో విగత జీవిగా పడి ఉన్నటువంటి విషయం కలకలం రేపుతుంది. కొరుట్ల కేంద్రంలో ఉన్నాము ప్రస్తుతం, కొరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. ఇదంతా కూడా ఒక టెన్సివ్ సిచ్యుయేషన్ అయితే ఉంది. ఎవరు ఘాతుకానికి పాల్పడ్డారు, ఎందుకు పాల్పడ్డారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. ఒక టెన్సివ్ సిచ్యుయేషన్. ఎందుకంటే పాప తండ్రి, పాప బాబాయ్, అలాగే తాత అందరూ గల్ఫ్ బాటపట్టారు. ఉపాధి నిమిత్తం అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. మరి ఎవరు చేశారు ఈ ఘాతుకానికి, ఎవరు పాల్పడ్డారు, ఎందుకు పాల్పడ్డారు, పాత కక్షల ఏంటి అనేటువంటి కోణంలో సైతం విచారణ జరపాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు సమాచారం అందుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడంతా కూడా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కొంతమంది బంధువులు వస్తున్నారు, విషన్న వదనంతో, విషాదంతో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే తమ ముందే ఆడుకుంటున్నటువంటి చిన్నారి, అప్పటి వరకు కులాసాగా కబుర్లు చెప్పినటువంటి పాప ఒక్కసారిగా విగత జీవిగా ఉంది. గొంతు దగ్గర తీవ్ర గాయాలయ్యాయి. ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు, ఎందుకు చేశారు ఇది అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ బంధువులు ఉన్నారు. ఏం జరిగింది అసలు, ఎప్పుడు తెలిసింది మీకు? ఆదర్శ నగర్లో ఉన్నటువంటి పాప మిస్ అయిన తర్వాత 8 గంటలు దానికి ఆచూకీ లభించలేదు, దాదాపు 2 గంటల పాటు. ఎవరి మీద అనుమానం ఉంది, అసలు ఏంటి, అసలు ఏం జరిగింది? ఎవరిపైన అయితే అనుమానం ఏం లేదండి. ఏదున్నా మీరు కానీ పోలీసులు కానీ చెప్తే తప్ప తెలుసుకున్న పరిస్థితుల్లో మేమైతే లేము. ఇప్పుడు మీరు ఏమవుతారు పాపకి? మా మరదల వల్ల పాప. అంటే చాలా దారుణం చోటు చేసుకుంది. అంత చిన్న 6 సంవత్సరాల పాప, స్కూల్కి 5 సంవత్సరాల పాప స్కూల్కి వెళ్ళట్టి ఎన్ని రోజులు అవుతున్నది? ఆమెకి అంతకుముందు ఎవరితో మాట్లాడింది ఏంటి అసలు? అంటే పాప 2 years నుంచి వెళ్తుందండి స్కూల్కి. ఓకే, ఇప్పుడు ఏది ఫస్ట్ క్లాస్లో ఉందా? అవును, ఫస్ట్ క్లాస్లో. మేము మెట్పల్లిలో ఉంటాం యాక్చువల్లీ. ఏ స్కూల్ ఏందనేది నాకు తెలియదు, కానీ మెట్పల్లిలో ఉంటాం మేము. ఎవరి మీద అనుమానం అయితే లేదు? అనుమానం అయితే ఎవరిపైన లేదండి. ఎట్లా చూస్తున్నారు మీకు ఈ సంఘటనకి సంబంధించినటువంటి? చాలా జీర్ణించే మాటలు వస్తలేవు. ఎందుకంటే చాలా చిన్నారి పాప, అభంశుభం తెలియనటువంటి పాప. ఈ ఘాతుకానికి ఎవరు పాల్పడి ఉంటారు? పదునైన ఆయుధంతోనే కోసినట్టు అనిపిస్తున్నది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అప్పటి వరకు మాతోనే తిరిగిన పాప ఇప్పుడు మా కళ్ళ ముందు లేదంటే మేము చాలా బాధపడుతున్నాం. ఆ సంఘటన ఎవరు చేశారో ఇప్పటికీ తెలుస్తలేదు మాకు కూడా.
పోలీసుల దర్యాప్తు కోసం మేము వెయిట్ చేస్తున్నాం. వాళ్ళ ద్వారా తెలిస్తే ఇప్పుడు పోస్ట్ మార్టం అయినాక కూడా ఎవరు అనేది ఎంతమంది చేశారనేది, ఎక్కడెక్కడ చేశారనేది, ఎలా చేశారు, ఎలా ప్లాన్ చేశారు, ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశారు అనేది మొత్తం తెలుస్తుందండి. అంటే మీకు ఎవరి మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పాప తల్లి ఇదివరకు ఏమన్నా చెప్పిందా గతంలో కానీ ఇప్పుడు కానీ? ఇప్పటివరకైతే ఎవరి మీద డౌట్ లేదండి. ఆఫ్టర్ పోస్ట్ మార్టం తెలుస్తుందండి ఎవరు చేశారనేది. పోలీసుల విచారణ పూర్తిగా జరిపిన తర్వాతనే మీకు ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. పోలీసుల విచారణ తర్వాత క్లారిటీ వచ్చే పరిస్థితి. మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది? వాళ్ళని కఠినంగా శిక్షిస్తే సరిపోతుందండి. శిక్షలని ఇప్పుడు మనం రోజు చూస్తున్నాం, ఎక్కడెక్కడో జరుగుతున్నాయి, కోర్టులలోనే చాలా జరుగుతున్నాయి. అవి చూసుకొని వాళ్ళు టీవీలో చూసుకొని దానికి కూడా సపోర్ట్ చేసుకొని అట్లా చేస్తున్నారేమో అని